అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అసలు ఫిల్టర్ అనేదే ఉండదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎవరి మీద ఫైర్ అవుతాడో ఎవరికీ తెలియదు. ఆయనకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం పెద్ద హ్యాబిట్ అయిపోయింది. ఈ మధ్య వరల్డ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ సరిగ్గా అర్థం కావట్లేదు. మొన్నటిదాకా అంతా సైలెంట్గా ఉందని అందరూ రిలాక్స్ అయ్యేలోపే డొనాల్డ్ ట్రంప్ తన ఒకే ఒక్క స్టేట్మెంట్తో ప్రపంచాన్ని మొత్తం టెన్షన్లో పడేశాడు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా? ఆయన చెప్పిన ఆ ఒక్క మాటకు మిగతా దేశాలు ఎందుకు టెన్షన్ పడుతున్నాయో తెలుసుకుందాం. అదంతా తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు బాగా నచ్చిన కంట్రీ ఏదో రాయండి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, పాకిస్తాన్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా న్యూక్లియర్ బాంబులను టెస్ట్ చేస్తుందన్న ఫ్యాక్ట్ని ట్రంప్ ఒక మీడియా ఇంటర్వ్యూలో లీక్ చేశాడు. పాకిస్తాన్ ఒక్కటే కాదు, ఆ లిస్టులో నార్త్ కొరియా, చైనా, రష్యా కూడా ఉన్నాయి. అసలు ఈ దేశాల్లో ఫ్రీ మీడియా అనే మాటే లేదు. అక్కడ మీడియా అంతా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. వాళ్ళు ఏది చెబితే అది పబ్లిష్ చేయాల్సిందే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అక్కడ అసలు ఉండదు. అందుకే ఈ దేశాలన్నీ ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ టెస్టులు చేసుకుంటూ పోతున్నాయి. ఈ మ్యాటర్ మీద ట్రంప్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు అలా సీక్రెట్గా చేసుకుంటూ పోతుంటే అమెరికా చూస్తూ ఊరుకోకూడదని, అమెరికా కూడా మళ్ళీ న్యూక్లియర్ టెస్టులు స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసిందని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ చాలా లాజికల్గా ఒక క్వశ్చన్ అడిగింది. మీరు చాలా పెద్ద మ్యాటర్ చెప్తున్నారు, ఈ కంట్రీస్ అన్ని టెస్టులు చేస్తున్నాయి అంటున్నారు కదా, మరి ఇంత పెద్ద ఇష్యూ మీడియాలో ఎందుకు రావడం లేదు, మీ ఒక్కరికే ఎలా తెలుసు అని అడిగింది. దానికి ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ 100% కరెక్ట్. ఆయన ఏమన్నారంటే, అమెరికాలో మీడియాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, ఇక్కడ ఏ సీక్రెట్ని దాచలేరు అని చెప్పారు. ఇక్కడ పక్కా అకౌంటబిలిటీ ఉంటుంది. ఒకవేళ అమెరికా న్యూక్లియర్ టెస్ట్ చేస్తే వారం తిరిగేలోపే రిపోర్ట్లు, డాక్యుమెంట్లు అన్నీ ఎక్కడో ఒక చోట వరల్డ్కి లీక్ అయిపోతాయి అని చాలా ఓపెన్గా చెప్పేశాడు. ఫ్యాక్ట్ చెప్పాలంటే మన భారతదేశం సిచ్యువేషన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. మన మీడియా గురించి మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఈరోజు మన దేశంలో ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు. ఒకవేళ భారత్ న్యూక్లియర్ టెస్ట్ చేస్తే మన మీడియా వాళ్ళు వెంటనే పసిగట్టేస్తారు. దాన్ని క్షణాల్లో టెలికాస్ట్ చేసి పబ్లిక్కి చెప్పేస్తారు. వాళ్ళ ప్రయారిటీ ఏంటో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశంలో 1998లో అబ్దుల్ కలాం గారి గైడెన్స్లో లాస్ట్ టైం పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేసింది. అప్పటి నుండి మళ్ళీ మనం ఆ టాపిక్ ఎత్తలేదు. గ్లోబల్ రూల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మనం టెస్టులు ఆపేశాం. అంటే మనం ఈ రేస్లో బాగా వెనకబడిపోయాం. ఒకవేళ అమెరికా గనక న్యూక్లియర్ టెస్టులు మళ్ళీ స్టార్ట్ చేస్తే భారతదేశం కూడా మళ్ళీ ఆ పని చేయాల్సిన టైం వచ్చేసినట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా కంటిన్యూస్గా వెపన్స్ పెంచుకుంటుంటే మనం మాత్రం సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు కదా. ట్రంప్ చెప్పినట్లు ఈ దేశాలన్నీ సీక్రెట్గా టెస్టులు చేస్తూనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎన్ని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయంటే ఈ మొత్తం వరల్డ్ని 150 సార్లు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇది వింటుంటేనే చాలా టెన్షన్గా ఉంది. ట్రంప్ మాట్లాడిన ఈ చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక డేంజరస్ ఫ్యాక్ట్ని పబ్లిక్లో పెట్టింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ వరల్డ్ మళ్ళీ పాత కోల్డ్ వార్ డేస్లోకి వెళ్ళబోతుంది. అన్ని దేశాలు మళ్ళీ ఓపెన్గా టెస్ట్ చేస్తున్నామని కాలర్ ఎగరేసి మరీ న్యూక్లియర్ టెస్టులు చేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. అమెరికా ఒక్కసారి ఓపెన్గా టెస్ట్ చేసిందంటే చాలు, దాన్ని చూసి రష్యా కూడా మేమేం తక్కువ కాదు అని టెస్ట్ చేస్తుంది. ఇక చైనా కూడా అదే రూట్లో వెళ్తుంది. ఇక రాబోయే 5 ఏళ్లలో డిసార్మమెంట్ అనే పదాన్ని మనం డిక్షనరీలో నుంచి తీసేయచ్చు. న్యూక్లియర్ వెపన్స్ తగ్గడం కాదు, ఇంకా విపరీతంగా పెరిగిపోవడమే మనం చూస్తాం. ఇదొక పెద్ద ఆయుధాల రేస్లా మారబోతుంది. సరే, ఆ ఇంటర్వ్యూ క్లిప్ మ్యాటర్ ఇంకా డీప్గా చూద్దాం. అందులో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా త్వరలోనే న్యూక్లియర్ టెస్టులు స్టార్ట్ చేస్తుంది అని అంటాడు. దానికి రిపోర్టర్లు ప్రజెంట్గా నార్త్ కొరియా ఒక్కటే కదా టెస్టులు చేస్తుంది, మరి మీరెందుకు చేయాలనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు ట్రంప్ అసలు సీక్రెట్ లీక్ చేశాడు. మీకు తెలియదు కానీ చైనా సీక్రెట్గా న్యూక్లియర్ టెస్టులు చేస్తుందని, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేసే డెలివరీ సిస్టమ్ను టెస్ట్ చేస్తున్నారని బాంబు పేల్చాడు. రష్యా, చైనా టెస్టులు డిఫరెంట్గా ఉంటాయని, మనం ఓపెన్ సొసైటీలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా పబ్లిక్గా డిస్కస్ చేయాలి, లేకపోతే జనమే దాన్ని రిపోర్ట్ చేస్తారని అన్నాడు. కానీ వాళ్లకు అలా క్వశ్చన్ చేసే రిపోర్టర్లు లేరు. వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మేము టెస్ట్ చేస్తామన్నాడు. ఇక నార్త్ కొరియా సంగతి సరే, వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్ కూడా టెస్ట్ చేస్తుంది అని ఓపెన్ అయిపోయాడు. ఈ మాట వినగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, మిగతా జనరల్స్ అంతా షాక్కి గురయ్యారు. ఇతను సైలెంట్గా ఉండలేడా అని తలలు పట్టుకుని ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా తయారైంది. మొన్నటిదాకా ట్రంప్ను వాళ్ళు ఎంతగానో ప్రైజ్ చేశారు. ఆయన చెప్పినట్టల్లా ఫాలో అయ్యారు.
ఏకంగా నోబెల్ ప్రైజ్కి కూడా నామినేట్ చేశారు. తీరా ఇప్పుడు చూస్తే ట్రంప్కి ఏ రీజన్ లేకుండా పాకిస్తాన్ను బస్సు కిందకు తోసాడు. ఈ ఒక్క స్టేట్మెంట్కి చాలా వెయిట్ ఉంది. ఎందుకంటే ఈ మాట అన్నది సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్, అది ఓపెన్ మీడియా ఇంటర్వ్యూలో. పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్టులు చేస్తుందని ఆయన పబ్లిక్గా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇదే మాట మన భారతదేశం అని ఉంటే పాకిస్తాన్ వెంటనే మేం చేయట్లేదు అని డినై చేసేది. కానీ ఇప్పుడు స్వయంగా అమెరికా ప్రెసిడెంటే ఈ మాట అంటున్నాడు. అందుకే మన ఆర్మీ చీఫ్ గారు కూడా మొన్న ఈ మధ్య అన్నారు, ట్రంప్ రేపు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు అని. ఆయన బిహేవియర్ అలాంటిది. ఏ క్షణంలో ఎవరి మీద ఫైర్ అవుతాడో ఎవరికీ తెలియదు. ఈరోజు ఏదో ఒకటి చెప్తాడు, ఆ దేశం ట్రంప్ మనకు సపోర్ట్ చేస్తున్నాడు అని రిలాక్స్ అయ్యే లోపే నెక్స్ట్ డే వాళ్ళకు ఎగెనెస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ట్రంప్ లాంటి అన్స్టేబుల్ వరల్డ్ లీడర్ని మనం ఎప్పుడూ చూసి ఉండం. ఏదైతేనేం పాకిస్తాన్ సీక్రెట్ బయటపెట్టి ట్రంప్ భలే మంచి పని చేశాడు. ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇష్యూ బయటపడ్డాక పాకిస్తాన్ ఏం చెబుతుంది? లేదు మేము ఎలాంటి టెస్టులు చేయలేదు అని కవర్ చేస్తుందా, లేక పాకిస్తాన్ దొరికిపోయింది, అమెరికా కూడా టెస్ట్ చేయబోతుంది కాబట్టి మనం కూడా చేయాలి అని భారతదేశం అంటుందా? రియల్గానే భారత్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. అండర్గ్రౌండ్లో టెస్ట్ చేయడం వల్ల కాస్త వైబ్రేషన్స్ అనిపిస్తాయి. వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా డెఫినెట్గా టెస్ట్ చేయాలి. రష్యా కూడా యుక్రెయిన్ వార్ బ్యాక్డ్రాప్లో మేము వేరే లెవెల్ టెస్టులు చేయబోతున్నామని చెప్పినప్పుడు అది మనల్ని కాస్త థింక్ చేసేలా చేసింది. అయితే ట్రంప్ అక్కడితో ఆగకుండా మరిన్ని సీక్రెట్స్ లీక్ చేశాడు. వాళ్ళు చాలా అండర్గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు చేస్తారని, కేవలం ఆ వైబ్రేషన్స్ మాత్రమే సర్ఫేస్ పైకి తెలుస్తాయని అన్నాడు. ఆ మాట వినగానే మీకు వెంటనే ఒక మ్యాటర్ గుర్తొచ్చి ఉంటుంది. అదే ఆపరేషన్ సింధూర్. ఆ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు సడన్గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో కంటిన్యూస్గా ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉన్నాయి. కానీ స్ట్రేంజ్గా ఇప్పుడు ఆ ఎర్త్క్వేక్స్ రావడం కంప్లీట్గా ఆగిపోయాయి. పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద బాంబుల వర్షం కురుస్తున్న టైంలోనే అలా జరగడం కేవలం కోయిన్సిడెన్స్ అంటారా? అప్పట్లో ఎర్త్క్వేక్ సిగ్నల్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఆ టైంలో బహుశా అక్కడ ఫాల్ట్ లైన్ ఉంది కాబట్టి ఎర్త్క్వేక్స్ రావడం న్యాచురల్ ఏమో అని మనం అనుకున్నాం. కానీ ఎంత స్ట్రేంజ్ అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఆ ఏరియాలో ఒక్క ఎర్త్క్వేక్ కూడా రాలేదు. దీన్ని బట్టి ఆ టైంలో పాకిస్తాన్ పక్కాగా అండర్గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు చేసిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక చైనా ఇష్యూకి వస్తే కొన్ని వారాల క్రితం డొనాల్డ్ ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆ బేస్ చైనా ఎక్కడైతే న్యూక్లియర్ టెస్టులు చేస్తుందో ఆ ఏరియాకి చాలా దగ్గరగా ఉందని ట్రంప్ అన్నారు. కానీ మీరు మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే ట్రంప్ చెప్పిన ఈ మాట అస్సలు కరెక్ట్ కాదని అర్థమవుతుంది. చైనా న్యూక్లియర్ టెస్ట్ చేసే ప్లేస్ పేరు లోప్నూర్. ఇది బాగ్రామ్ ఎయిర్ బేస్ నుండి చాలా దూరంలో ఉంటుంది. ఒకసారి మ్యాప్లో ఆ లోప్నూర్ ప్లేస్ చూస్తే ఇది ఒక డెజర్ట్ ఏరియా అని తెలుస్తుంది. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా కనిపించదు. కనుచూపు మేరలో ఎవరూ ఉండరు. మరి అదేంటని మీరు ఆలోచిస్తుంటే ఇది ఒక సోలార్ చెరువు. ఇక్కడ వాళ్ళు బోలెడని సోలార్ ప్యానెల్స్ పెట్టి సాల్ట్ వాటర్ని కలెక్ట్ చేశారు. ఇంత రిమోట్ ఏరియాకి వాటర్ కరెంట్ కావాలి కదా, అందుకే ఇక్కడ వాళ్ళే పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేయడానికి ఇంతకంటే సేఫ్ ప్లేస్ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈ ఏరియా ఆఫ్ఘనిస్తాన్ నుండి చాలా దూరంలోనే ఉంది. మరి అలాంటప్పుడు ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఎందుకు కావాలంటున్నాడు? దీని వెనుక వేరే లాజిక్ ఉంది. ఆయన మాత్రం పదే బాగ్రామ్ ఎయిర్ బేస్ దగ్గరే చైనా చాలా టెస్టులు చేస్తుందని చెబుతున్నాడు. బహుశా ట్రంప్కు మనకు తెలియని ఏదైనా స్పెషల్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. బహుశా చైనా ఎక్కడో టిబెటన్ పీఠభూమిలో సీక్రెట్గా న్యూక్లియర్ టెస్టులు చేస్తూ ఉండొచ్చు. చైనాకి ఇప్పుడు చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. వాళ్ళు తైవాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. సౌత్ చైనా సీలో వాళ్ళ డామినేషన్ చూపించాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళ వెపన్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇలాంటి సీక్రెట్ టెస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ గారికి ఏది అనిపిస్తే అది మాట్లాడడం పెద్ద హ్యాబిట్. ఆయన మాటలకి ఏ ఫిల్టర్ ఉండదు. ఆయనకున్న ఈ బిహేవియర్ వల్లే వరల్డ్లోని ఎన్నో సీక్రెట్స్ బయటకు వస్తున్నాయి. కానీ కాన్స్పిరసీ థియరీలు ఎంతోమంది ఎప్పటి నుండో చెప్తున్న ఫ్యాక్ట్స్ అన్నీ ఇప్పుడు ట్రంప్ మాటలతో ప్రూవ్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ కంట్రీస్ ఎందుకు పదే న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నాయి? దీనివల్ల వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఏంటి? దీనివల్ల మెయిన్గా 3 పనులు జరుగుతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, న్యూక్లియర్ వెపన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే టెక్నాలజీ. 1945లో ఫస్ట్ టైం వాడారు. అప్పటి నుండి ఇప్పటికీ టెక్నాలజీ రేంజ్ మారిపోయింది. న్యూక్లియర్ బాంబులు ఇప్పుడు మరింత లీతల్గా తయారయ్యాయి. వాటి కెపాసిటీ పెరిగింది. వాటి ఎఫెక్ట్ని కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. అంటే సగం దేశాన్ని నాశనం చేయాలంటే ఒక రకం బాంబు, కేవలం ఒక సిటీని మాత్రమే టార్గెట్ చేయాలంటే వేరే సైజ్ బాంబు కావాలి.
ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ న్యూక్లియర్ వార్ హెడ్లు ఏళ్ల తరబడి గోడౌన్స్లో మూలన పడి ఉంటే వాటి పవర్ తగ్గిపోతుందా అన్న డౌట్ వస్తుంది. బాంబుల్లో వాడే మెటీరియల్కు ఒక లైఫ్ టైం ఉంటుంది. ఆ టైం దాటితే అది కరెక్ట్ టైంలో బ్లాస్ట్ అవ్వకపోవచ్చు. దీన్ని తెలుసుకోవాలంటే కేవలం కంప్యూటర్లో చెక్ చేస్తే సరిపోదు. వాటిని ఖచ్చితంగా రిపీటెడ్గా ఫిజికల్గా టెస్ట్ చేస్తూ ఉండాల్సిందే. సెకండ్ పాయింట్ ఏంటంటే సైంటిస్టులు ఎప్పుడూ కొత్త కొత్త రకాల న్యూక్లియర్ బాంబులను తయారు చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటారు. స్పెషల్గా చిన్న సైజులో ఉండే టాక్టికల్ న్యూక్లియర్ బాంబుల మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం కంటిన్యూస్గా అండర్ గ్రౌండ్ టెస్టులు చేయడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇక థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సీక్రెట్ మెసేజ్, ఎనిమీ కంట్రీస్కి పంపే ఒక సైలెంట్ వార్నింగ్ లాంటిది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ చాలా లాస్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న పాకిస్తాన్ చూసుకోండి మేము దేనికైనా రెడీ అని అమెరికాకు లేదా మిగతా వరల్డ్కి ఒక సిగ్నల్ పంపడానికే ఆ టైంలో సీక్రెట్గా న్యూక్లియర్ బాంబు టెస్టులు చేసి ఉండొచ్చు. ఇదే యాంగిల్లో రష్యా చైనాలను చూసిన వాళ్ళు కూడా అలాగే టెస్టులు చేస్తున్నారు. ఈ సీక్రెట్ టెస్టుల ఇన్ఫర్మేషన్ అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏకి పక్కాగా తెలిసే ఉంటుంది. పబ్లిక్కి మీడియాకు ఎలాంటి ప్రూఫ్స్ దొరకకపోయినా అమెరికా ప్రెసిడెంట్కి మాత్రం A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది అమెరికా గవర్నమెంట్కి ఒక గట్టి మెసేజ్ పంపుతుంది. ఇలాంటి సీక్రెట్ టెస్టులు భయపెట్టే సిగ్నల్స్ ఇవ్వడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇదంతా ఒక స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అన్నమాట. అందుకే ట్రంప్ ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాటర్ పబ్లిక్గా బయట పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇది మన సౌత్ ఏషియా పాలిటిక్స్పై ఖచ్చితంగా పెద్ద ఎఫెక్ట్ చూపుతుంది. ఇక భారతదేశం ఈ ఛాన్స్ని మనకెందుకు లేని వదిలేస్తుందా, లేక దెబ్బకు దెబ్బ అన్నట్టు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మరో న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే మనం కూడా మన వెపన్స్ని టెస్ట్ చేసుకోవాల్సిన నీడ్ ఎంతైనా ఉంది. అదే గనక జరిగితే భారతదేశానికి అది ఒక హిస్టారిక్ మూమెంట్ అవుతుంది. చుట్టుపక్కల కంట్రీస్ అన్నీ రెడీగా ఉన్నప్పుడు మనం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. అమెరికా మాత్రం త్వరలోనే న్యూక్లియర్ టెస్టుల డేట్లను అనౌన్స్ చేస్తుందనే మ్యాటర్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఈ టెస్టులను అమెరికాలోనే కాకుండా వేరే ప్లేసెస్లో కూడా చేయొచ్చు. ఇంతకు ముందు కూడా అమెరికా చాలా టెస్టులను తమ కంట్రీ బయట అంటే మెక్సికో లాంటి ప్లేసెస్లో కండక్ట్ చేసింది. కాబట్టి అమెరికా ఈసారి న్యూక్లియర్ టెస్టులు ఎక్కడ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి. ఈ మొత్తం ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.